మిత్ర పక్కన కూర్చొని పూజ చేయడం కోసమని మనీష నాగదేవత పరీక్ష పెడుతుంది. కావాలనే ప్లాన్ ప్రకారం పాము ఏ రంధ్రంలో ఉందో చూసి ఆ రంధ్రం దగ్గర నిలబడి పాలు పెట్టాలని మనీష ప్లాన్ చేస్తూ ఉంటుంది. ఇక అదేవిధంగా లక్ష్మితో ఛాలెంజ్ చేసి పుట్ట దగ్గర పాలు పెడుతూ ఉంటుంది. ఇక లక్ష్మి కూడా నాగదేవతకు దండం పెట్టుకొని పుట్ట దగ్గర పాలు పెడుతుంది. పుట్టల నుండి పాము బయటకు వస్తుంది. ఇక అంతా కూడా దండం పెట్టుకుంటూ ఉంటారు. పామును చూడగానే మనీష కంగారు పడిపోతూ, అమ్మ నాగదేవత, కావాలంటే నీకు ఇంకొన్ని పాలు పోస్తాను, నువ్వు నా పాలే తాగాలి, అప్పుడే మిత్ర నేను ఒకటవుతాము, ప్లీజ్ అని చెప్పి అలా నాగదేవతకు మొక్కుకుంటూ ఉంటుంది. లక్ష్మి కూడా నాగదేవతకు మొక్కుకుంటూ, అమ్మ నాగదేవత, నువ్వు ఎవరి పాలు తాగినా పర్వాలేదు, ఈ పూజ అయితే సవ్యంగా జరిగి పిల్లలు క్షేమంగా ఉండాలి, పిల్లలకున్న గండాలు, మిత్రగారికి ఉన్న గండాలు తొలగిపోవాలి అని చెప్పి లక్ష్మి నాగదేవతకు దండం పెట్టుకుంటూ ఉంటుంది. ఇంతలో పాము పాలు తాగుతూ ఉండడంతో అక్కడున్న వాళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. మరి మొత్తానికి లక్ష్మికైతే ఖచ్చితంగా నాగదేవత అనుగ్రహం ఉంటుంది. మరి ఈ పోటీలో మీరు కూడా లక్ష్మి గెలవాలనుకుంటున్నట్లయితే తప్పకుండా మా వీడియోని లైక్ చేయండి.